ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాంటిది ఇన్నాళ్ళకి ఈశ్వరి వల్ల నేను కష్టం విలువ తెలుసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకున్న టైంలో ఇలా నేను చెయ్యని నేరానికి అరెస్ట్ అయ్యి ఇలా జైల్లో ఉండాల్సి వచ్చింది. అమ్మా ఈశో, అమ్మా ఈశో, అమ్మా అమ్మా. నిన్నటి నుంచి మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కొంచెం అన్నం తినండి అత్తయ్య. మాకు ధైర్యం చెప్పవలసిన మీరే ఇలా క్రొక్కిపోతే మేమంతా ఏమైపోవాలి చెప్పండి. చిన్నయ్యకి ఏం కాదు, నన్ను నమ్మండి. చిన్నయ్యని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదత్తయ్య. నా మాట విని కొంచెం అన్నం తినండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, కొంచెం తినండి. నేను తిన్ను, నాకే వద్దు. అత్తయ్య, అది ఎవరన్నీ చెప్పినా సరే నా కొడుకు నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. నా మాట వినండి అత్తయ్య. అసలే మీ ఆరోగ్యం బాగుండడం లేదు. ఇప్పుడు మీరిలా తినడని భీష్మించుకొని ఉంటే పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దయచేసి కొంచెం తినండి అత్తయ్య. నా ప్రాణాలే పోయినా నా బిడ్డ బయటికి రాకుండా నేనేమీ తినను. ఏంటత్తయ్య మాటలు? చిన్నయ్యని విడిపిస్తానని చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి ప్లీజ్ అత్తయ్య. నిన్ను నేను నమ్మాను కాబట్టే సుందరమూర్తిని మారుస్తానన్నావని నీకొక అవకాశం ఇచ్చాను. కానీ నువ్వేం చేశావు? ప్రమాదాల్ని తెచ్చి తన నెత్తిన పెట్టావు. చివరికి అతి ప్రమాదంలోకి తనని నెట్టేశావు. నీ వల్లే, కేవలం నీ వల్లే ఈరోజు నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నిజం చెప్పేశ్వరి, నువ్వు నా దగ్గర మెప్పు పొందడానికి నువ్వే ఇదంతా చేసావా? నువ్వు ఐపీఎస్ అవ్వడానికి ఇందులో సుందరమూర్తిని ఇరికించి నువ్వు తప్పించుకున్నావా? నీకు చేతులెత్తి మొక్కుతాను ఈశ్వరి. నాకు నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నా కొడుకుని విడిపించి నాకు అప్పగించు.
వద్దు. అత్తయ్య, నేను చిన్నయ్యే మీ ప్రపంచం అనుకున్నాను. కానీ ఎవరు ఏదో చెప్పారు అని నన్ను మీ ప్రపంచం నుంచి తొలగించారు. నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. కన్న ప్రేమ మీ మనసుని చీకటిలా కమ్మేసింది. అందుకే అనుకుంటాను నా మాటల్ని మీ మనసులోకి తీసుకోలేకపోతున్నారు. చిన్నయ్య మీద నాకు మీ అంత ప్రేమ ఉందో లేదో తెలీదు, కానీ చిన్నయ్య ప్రమాదంలో ఉంటే నా ప్రాణాలు పోయినా పర్వాలేదని అనుకునేంత ప్రేమైతే నాకుందత్తయ్య. ఈ విషయంలో నన్ను ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నా చిన్నయ్య నమ్ముతాడు. నాకు నమ్మకం ఉంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అత్తయ్య. చిన్నయ్య నిర్దోషి, ఏ తప్పు చేయలేదు. ఏం చేసైనా సరే, ఎంతకి తెగించైనా సరే చిన్నయ్యని నిర్దోషిగా బయటికి తీసుకువచ్చి నేను కాపాడుకుంటాను. బుల్లెట్ కుమార్ ఫంక్షన్ కి రావటం వరకు మాత్రమే వీడియో ఉండి తర్వాత డిలీట్ అయిందంటే ఖచ్చితంగా అందులోనే మర్డర్ జరుగుంటుంది. కన్ఫర్మ్ గా అది బాబాయ్ వాళ్ళే మర్డర్ చేసుంటారు. కానీ అది వాళ్ళు ఒప్పుకోవటం లేదు. నాకు అత్తయ్య గారు కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. డిలీట్ అయిన వీడియో ఎలాగైనా రాబట్టాలి. ఎలా చిన్నయ్యని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి? చెప్పండి సార్. ఈశ్వరి, సీసీటీవీలో ఫుటేజ్ మిస్ అయినా మనకు మరో మార్గంలో మర్డర్ చేసిందెవరో తెలిసే ఛాన్స్ ఉంది. ఎలా సార్? బుల్లెట్ కుమార్ తన ఫోన్ నుంచి చివరిగా ఎవరితో మాట్లాడాడో తెలిస్తే చాలు. ఆ ఎవిడెన్స్ తో మర్డర్ చేసిందెవరో తెలిసిపోతుంది. కరెక్ట్ సార్. కానీ కాల్ డేటా కావాలి కదా? యూ డోంట్ వరీ ఈశ్వరి. మా పోలీస్ డిపార్ట్మెంట్లో పర్సన్ కి చెప్పి మర్డర్ జరిగిన రోజు కుమార్ కాల్ డేటా తెప్పించమని చెప్పాను. రేపటికల్లా ఆ డేటా వచ్చేస్తుంది. సో నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు. మీరు చెప్పిన మాటలతో కొండంత ఆశ కలిగిందండి. తప్పకుండా చిన్నయ్య నిర్దోషిగా తిరిగొస్తాడన్న నమ్మకం నాకుంది. సంతోషం. మీరు చేస్తున్న ఈ హెల్ప్ కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. దేవుడెప్పుడు మంచివాళ్లకు అన్యాయం చేయడు ఈశ్వరి. కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా న్యాయం జరిగే తీరుతుంది. ఉంటాను. చిన్నయ్య, ఆ దేవుడు నిన్ను బయటికి తీసుకురావటానికి నాకింకొక ఛాన్స్ ఇచ్చాడు. తప్పకుండా నువ్వు బయటికి వస్తావు చిన్నయ్య. మా కోసం నువ్వు తప్పకుండా వస్తావు.
ఈషు ఈషు చిన్నయ్య ఈషు ఈషు అమ్మ 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 రాలేదా ఈషు?